జిల్లాలో వీడే మన వారసుడు సినిమా తర్వాత హీరో డైరెక్టర్ అన్ని తానే నిర్మించి ఉప్పు రమేష్ చిలకలూరిపేట శ్రీనివాస థియేటర్లో సినిమా సందర్శనానికి అభిమానుల కోరిక మేరకు విచ్చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలువురు ప్రముఖులు ఈ సినిమా గురించి మాట్లాడడం జరిగింది. వారు ఈ సినిమా కోసం పడిన కష్టాల గురించి పలువురు తెలియజేశారు. ఇలాంటి సినిమాలు మరెన్నో మంచి సందేశాత్మక చిత్రాలు తీయాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాధాకృష్ణ, బీసీ నాయకులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, వేముల శివ పద్మావతి, వేముల శ్రీనివాసరావు, గుంజి బాలసుబ్రహ్మణ్యం, డిస్ట్రిబ్యూటర్ షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. సార్, నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. ప్రతి సినిమాలో ఎలా తాగాలి, ఎలా తాగుదాము, ఎలా పబ్బులు లేకపోదాము, ఎలా నేర్చుకుందామని చూపించారు. కానీ తాగితే మీరేమవుతారు, తాగటం వలన చెడు అలవాట్లు మీరు నేర్చుకోవటం వలన మీరేమవుతున్నారు, మీ తల్లిదండ్రులు ఏమవుతున్నారు అనేది సినిమా సార్. అది ప్రతి సినిమాలో తాగటం నేర్పిస్తారు. బైకుల మీద పోతారు, ఏదేదో పబ్బుల్లోకి వెళ్తారు, అవన్నీ తాగుతున్నారు. కానీ తాగితే ఏమవుతారు అనేది నేను చూపించాను. కాబట్టి ఒక మెసేజ్, ఇప్పుడు పల్లెటూర్లలో ఈనాటికి కూడా చాలా మందిలో మార్పు రాలేదు సార్. కానీ వాళ్ళు మారాలి అంటే మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. మా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చెప్పారు, ఏమయ్య బాబు, ఈ రైతుల మీద నువ్వు సినిమా తీస్తున్నావు, ఏదో మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు, నీకు మెసేజ్ ఇద్దామని నువ్వు దిగితే మాత్రం నీకు డబ్బులు రావు అన్నారు. నేను ఒకటే అనుకున్నాను, డబ్బులు రావటం రాకపోవటం అనేది ఇదిగో ప్రేక్షక దేవుళ్ళ చేతిలో ఉంటది. నిజంగా వాళ్ళు తలుసుకుంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా కిందికి అయిపోతాయి, ఈ చిన్న సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది వీళ్ళ చేతుల్లో ఉంది. నేను కేవలం ప్రజల కోసమే, మధ్యతరగతి కుటుంబాల కోసం ఒక మెసేజ్ ఇద్దామని తీశాను సార్. కానీ ఏ మెసేజ్ అయితే నేను ఇవ్వాలనుకున్నానో నేను అదే ఇచ్చాను. చాలా మంది ఏమన్నారు, బాబు నువ్వు సినిమా తీస్తున్నావు, ఏదో షూటింగ్ వరకు చేసుకుంటావేమో, నువ్వు రిలీజ్ చేయలేవన్నారు. నేను రిలీజ్ చేస్తాను 100%. వాళ్ళకి మన సినిమా థియేటర్లలో నేను చూపిస్తాను అనే నమ్మకం నా రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం కొద్ది లేట్ అయిన వల్ల అందరూ నన్ను క్షమించాలనుకుంటున్నా. డీసీల ముద్దుబిడ్డ ఉప్పు రమేష్ గారి వీడే మన వారసుడు సినిమా సక్సెస్ఫుల్ మేక్ విషయంలో చిలకలూరిపేట చేసినందుకు మన అందరి తరఫున ప్రత్యేకంగా రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సినిమాను చిలకలూరిపేటలో మరి తీసుకువచ్చి మనందరికీ కూడా మరి ఉత్తేజం కలిగేటటువంటి గౌస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సినీ రంగంలో రాణించాలంటే ఖచ్చితంగా బ్యాక్ అయి ఉండాలి. ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు మాత్రమే సినీ రంగంలో రాణించగలిగే పరిస్థితి. బాగా ధనవంతులైన ఉండాలి, కులబలం, జనబలం, ధనబలం అన్ని ఉన్నవాడే సినీ ఇండస్ట్రీలో రాణించగలిగే పరిస్థితి. కానీ సామాన్యులు రాణించే పరిస్థితి లేదు. అయితే అతనికి సినిమా మీద ఉన్నటువంటి ఒక వ్యామోహం, సినిమా నిర్మించాలి, 10 మందిలో కూడా ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడాలి అనే ఉద్దేశంతో రమేష్ గారు మరి ఆ శక్తి కొద్ది మరి పిక్చర్ నిర్మించడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలు వచ్చి ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమా నిర్మించడం ఒక సాధారణం కాకుండా ఏదైనా హీరో గానీ, దర్శకత్వం గానీ, ప్రొడ్యూసర్ గానీ మొత్తం కూడా తీసేటట్టుగా అడగగానే నేను ఎందుకంటే చాలా సంతోషపడ్డా. ఎందుకంటే మేము కూడా రాజకీయ నాయకులు, ఉన్నతమైన వర్గాలు రాజకీయ నాయకులు, ఒక మాజీ ఎమ్మెల్యేలు, ఉన్నతమైన వ్యక్తుల నోట్లో ఉంచి మేము బయటపడి మేము కూడా సినిమా తీసిన స్థాయికి ఒరిగామంటే ఈ రోజు ఆ సినిమా ఉంది. కాబట్టి ఆ సినిమాని తీసిన మరి ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం పెద్ద గొప్ప విషయం.
మరి అందుకని చెప్పని ఇంకా మీరు అన్నగారు మీరు ఇంకా సినిమాలు తీయాలి, మన కులం అభివృద్ధి కావాలి. మీరు ఎందుకంటే ధనపరంగా చూసుకునేవాడైతే రమేష్ గారు సినిమా తీసేవాడు. ఆయనకి సమాజంలో మీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి. మొట్టమొదటి టైటిల్స్ కి ముందే మీరు చూపించారు మీ తల్లిదండ్రుల మీద మీకు ఎంత ప్రేమ ఉందో. ఆ తల్లిదండ్రులకి ఆ చిత్రాన్ని అంకితం చేయడం ద్వారా తల్లి తండ్రి కనిపించే దేవుళ్ళు అనేటువంటి గొప్ప సందేశాన్ని చిత్ర ప్రారంభంలోనే రమేష్ గారు పంపించే ప్రయత్నం చేశారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎక్కడా కూడా నాటకీయత లేకుండా సినిమా అంతా కూడా కరెక్ట్ గా మన హృదయాల్లోకి వెళ్లిపోతుంది. ఇది మనం రోజు అనునిత్యం కూడా మనం సమాజంలో చూసేటువంటి అంశాలనే మన కళ్ళ ముందు సినిమా రూపంలో చూపించేటువంటి ప్రయత్నం చేయడం చాలా కష్టం. ఒకటి. రెండోది, ఆర్థికంగా మనం విజయవంతం అవుతామా కాదా అనేటువంటిది మరొకటి. ఈ రోజున పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ పిల్లలు వాళ్ళ వారసులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్లే తప్ప కొత్త వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి పరిస్థితుల్లో నేనున్నా, నా గుండెల నిండా నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ధైర్యం ఉంది, నా వెనక నా జాతి జనులు మొత్తం నడుస్తారనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో ఒక బృహత్తర ప్రయోగాన్ని చేసి బలహీన వర్గాలకి బాధుడుగా నిలిచినటువంటి రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గౌస్ గారు, రమేష్ గారు ఎంత ధైర్యం చేశారో ఇక్కడ గౌస్ గారు కూడా అంతే ధైర్యం చేయాల్సినటువంటి పరిస్థితి. మరి తమ్ముడు అన్నింటిలో కూడా అదే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, కష్టాలు పడుతూ ఉంటాడు, కింద పడుతుంటాడు, లెగుస్తూ ఉంటాడు. మరి అదే రీతిలో ఈ చిత్రాన్ని కూడా తప్పకుండా ప్రదర్శించాలి. బలహీన వర్గాలకు అండగా ఉండాలి, మనమంతా బాగుండాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసినటువంటి గౌస్ కి వేముల శ్రీనివాసరావు మిత్రద్రయానికి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రమేష్ గారు జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే. బలహీన వర్గాల కళాకారుల ఐక్యత, బలహీన వర్గాల కళాకారుల ఐక్యత.